కొన్ని వేల సంవత్సరాల క్రితం తూర్పు కనుమల ప్రాంతంలో ఒక దట్టమైన అడవిలో బోయలు అనే ఆటవిక తెగవారు జీవించేవారు. అయితే వారు నివసించే ప్రాంతంలో తీవ్రమైన కరువు రావడంతో అడవిలో చుక్క నీరు కూడా లేకుండా పూర్తిగా ఎండిపోయింది. అయితే వారు ఒక పూజారి దగ్గరకు వెళ్లి తమ కష్టం పోవడానికి మార్గం చెప్పమని అడిగితే ఆ పూజారి అమ్మవారిని ధ్యానించి ఆ బోయల ఆటవిక నాయకుణ్ణి పిలిచి "నువ్వు నీ గూడెం నుండి ఉత్తర దిక్కుగా వెళితే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది" అని చెప్పాడు. వెంటనే బోయల నాయకుడు అమ్మవారికి నమస్కరించి ఉత్తర దిక్కుగా ప్రయాణాన్ని సాగిస్తాడు. అలా వెళ్తున్న అతనికి ఒక పెద్ద కొండ కనిపిస్తుంది. ఆ కొండను ఎక్కగానే ఆ కొండ మొత్తం పచ్చని చెట్లతో, స్వచ్ఛమైన నీటి మడుగులతో, చిన్న చిన్న కాలవలతో నిండిపోయి ఉంటుంది. అతడు వాటి మధ్యలో నుంచి అలా ముందుకు వెళ్ళగా ఒక పెద్ద నీటి కొలను పక్కన ఒక చెట్టుకు ఉయ్యాలు ఊగుతూ 16 ఏళ్ల ఒక అందమైన యువతి కనిపిస్తుంది. ఆమె ఎంతో గొప్ప తేజస్సుతో మెరిసిపోతున్న బంగారు ఆభరణాలు ధరించి ఉంటుంది. వెంటనే గూడెం నాయకుడు ఆమె పాదాలపైన పడి ఆ తల్లిని కన్నీటితో తమని కాపాడమని అడుగుతాడు. వెంటనే అమ్మవారు అతనికి అభయమిచ్చి "మీ కష్టాలన్నీ తీరిపోతాయి, నేను ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాను, మీకు ఏ కష్టాన్ని రానివ్వను" అని ఆ తల్లి మాట ఇస్తుంది. మరుక్షణమే కుంభవృష్టి కురిసి అడవి మొత్తం పచ్చగా మారిపోయింది. అమ్మవారి ఆశీర్వాదంతో ఎంతో సంతోషంగా జీవించసాగారు. అయితే వారు పూజించిన అమ్మవారు వేరెవరో కాదు, వారి ఆరాధ్య దైవమైన గంగమ్మ తల్లి. ఇప్పుడది 18వ శతాబ్దం చివరి రోజులు. మైసూరు సంస్థానానికి సైన్యాధిపతిగా ఉండే హైదర్ అలీ కుట్ర చేసి మొత్తం రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. అదే సమయంలో హైదర్ అలీ పొంగనూరు సంస్థానంపై దాడి చేశాడు. అప్పుడు ఆ పొంగనూరు రాజుకు అక్కడ అడవిలో నివసించే బోయలు యుద్ధంలో సహాయం చేసి హైదర్ అలీ సైన్యాన్ని ఓచుకోత కోశారు. అప్పుడు హైదర్ అలీ తన వ్యూహాన్ని మార్చి చంద్రగిరిపై దాడి చేశాడు. తిరుపతి నగరాన్ని దోచుకొని అక్కడే ఉన్న ఒకలామాత ఆలయాన్ని ధ్వంసం చేసి శ్రీనివాస మంగాపురంలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంపై దాడి చేసి గర్భగుడిలోకి ప్రవేశించగానే కానీ ఉగ్ర రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని చూసి భయంతో వణికిపోయాడు. తరువాత రోజే అంతుచెక్కని రోగంతో తిరుపతి నగరం దాటకుండానే చనిపోయాడు. తన తండ్రి చావుకు కారణమైన బోయలపై టిప్పు సుల్తాన్ సైన్యం తుపాకులు పిరంగులతో విరుచుకుపడింది. తుపాకుల ముందు బాణాలతో యుద్ధం చేయడం కష్టమని భావించిన బోయలు అడవిలోకి పారిపోయి తమకి అభయమిచ్చిన అమ్మవారిని రక్షించమని వేడుకున్నారు. అప్పటికే పిరంగులతో చుట్టుముట్టిన టిప్పు సుల్తాన్ సైన్యం బోయలపైకి పిరంగులతో దాడి చేసింది. అప్పుడు బోయలు అమ్మవారిని తలుచుకుని వేడుకోగానే అక్కడికక్కడే ఉగ్రరూపంలో ప్రత్యక్షమైన అమ్మవారు రణబేరీ మోగించి ఒక పెద్ద బండరాయిని తన ఖడ్గంతో రెండుగా నరికింది. టిప్పు సుల్తాన్ ప్రయోగించిన పిరంగి గుళ్ళు ఆ బోయలకు తగలకుండా ఆ బండరాయి అడ్డంగా నిలిచింది. తరువాత అమ్మవారే స్వయంగా యుద్ధానికి వచ్చి ఆ టిప్పు సుల్తాన్ సైన్యాన్ని ఓచకోత కోసింది. దాంతో ఆ టిప్పు సుల్తాన్ వాడి సైన్యం ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోయారు. తరువాత బోయలు అమ్మవారిని ప్రార్థించగా అమ్మవారు శాంతించి అక్కడే కొలువుదీరింది. ఆ పవిత్ర ప్రదేశమే చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ. అక్కడ కొలువుదీరిన అమ్మవారే బోయకొండ గంగమ్మ తల్లి. ఇప్పటికీ అక్కడ అమ్మవారు ఖడ్గంతో నరికిన బండరాయికి తగిలిన ఫిరంగి గుళ్ళు అచ్చులను మనం చూడవచ్చు. ఇప్పటికీ ఎంతో మంది భక్తులు వారి కష్టాలని అమ్మవారికి చెప్పుకొని వాటి నుండి బయటపడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మీరేమంటారు? మీలో ఎవరైనా అమ్మవారిని దర్శించి ఉంటే కామెంట్ లో తెలియజేయండి.